పార్వతీపురం మన్యం జిల్లాలో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మయ్య వలస మండలం కన్నపు దొరవలస గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే ఒక వ్యక్తి టిఫిన్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో టిఫిన్ దుకాణం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాద సమయంలో దుకాణంలో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలి భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారుగా 2 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలుపుతున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పిల్లలందరూ ఇక్కడ కూర్చొని కరెంట్ అయింది. పిన్ని పాక కాలిపోతుందంటే పరిగెట్టి మా ఆయన నేను వచ్చాం. కరెంట్ కట్ చేయడానికి ఎవరు లేరు. అందరూ సినుకులు పడుతున్నాయి. 50 లీటర్లు వెళ్ళిపోండ్రు. పిల్లలు కరెంటు గ్యాస్ మండలు 2 ఉన్నాయి. ఎవరు చెయ్యటకండి, దూరంగా ఉండండి. ఏదైనా జరిగితే మనుషులు నష్టం జరుగుద్ది. కాలిపోయిన ఇలా మా ఆయన నేను వచ్చాను. మొత్తం పాక ఎదురుపోయి బొమ్మలు కదా గడ్డి మొత్తం అంటించింది సార్. గ్యాస్ మండలు నిండుగా ఉన్నాయి. కరెంట్ ఉంది. మొత్తం ఎత్తిపోతుంది. ఏడు జరిగిపోతుంది. భయంకి ఎవరికి చెయ్యటం పాక కాలిపోయి పోతే పోనీ కానీ మనుషులకు హామీ జరుగుతుంది. నా బాధ. 2 లక్షలు జరుగుతుంది సార్. అంత వస్తువులు అవన్నీ 2 గ్యాస్ బండ్లు, పొయ్యి, కరెంటు, మిషన్, గ్రైండర్ అన్నీ ఉన్నాయి సార్. నాకు రొమ్ములు, సామాన్లు, ఈ కొట్టు సామాన్లు మేము చెప్పాలా? నేను ఏటని నేను చెప్పగలను. నా బతికే పోయింది. చిన్న పాకన ఎత్తిన 5,000 6,000 మొన్నే పాకన ఎంచిన 60,000 కలప మంచి కలప